అక్కడే పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు. ఎవరు ఆయన పేరు? ఎలీషా శిష్యుడి పేరు ఎవరండి? గెహాజీ. గెహాజీ మరి మనసు ఎటువంటిది? నేటి క్రైస్తవ సమాజం యొక్క మనసు ఎటువంటిది? దేని కొరకు మనుషుడు ఈ లోకములో ఆరాటపడుతున్నాడు? ఆనాడు గెహాజీ దేని కొరకు ఆరాటపడ్డాడు? మనం ఆరాటపడి ఏం సంపాదిస్తున్నాం? అతడు ఆరాటపడి ఏం సంపాదించుకున్నాడో 1-2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? మిమ్మల్ని విసిగించను, ఎందుకంటే ఈ విషయాలు చెప్పవలసి కాబట్టి చెప్పడానికి కోసం చెప్పాను. కాబట్టి ప్రార్థన చేస్తారని. దయచేసి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం కానించి కొన్ని వచనాలు మనం త్వరగా చదువుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ ఉన్నాడు. ఎవరండి ఆయన పేరు? చెప్పాలా? ఎలీషా శిష్యుని పేరు ఏం పేరు? గెహాజీ. ఎలీషా నయమాను రోగమును స్వస్థత పొందటానికి నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు ములిగి అన్నాడు. ములిగి స్వస్థత పొంది వచ్చాడు. స్వస్థత పొంది వచ్చిన తర్వాత అతడు 1,20,000 రూపాయలు విలువ కలిగినటువంటి బంగారమును, 10 మనుగుల వెండిని, 10 దుస్తుల వస్త్రాలు తెచ్చాడట. ఎవరికి? దైవజనునికి కానుకగా ఇవ్వడానికి. ఏమన్నా చిన్న కానుక తెచ్చాడా నయమాను? ఏమండి, ఎంత కానుక? మీరు చూడండి, అక్కడ మనం గమనిస్తే 5వ వచనం చూడండి. నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞించాను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక. ఇది ఎంత తెచ్చాడు? ఏమైనా చిన్న కానుక తెచ్చాడా? 20 మనుగుల వెండి తెచ్చాడు. 1,20,000 రూపాయల విలువ కలిగినటువంటి బంగారాన్ని తెచ్చాడు. 10 దుస్తుల వస్త్రాలు తెచ్చాడు. ఏమండి, ఒక్కసారి ఒక వ్యక్తి ఇన్ని కానుకలు అట్టుకొచ్చి పాస్టర్ గారిగా మాకు ఇచ్చి ప్రార్థన చేయమన్నాడు అనుకోండి, ఒక్కసారిగా ఏమైపోతాం అండి? కోటేశ్వరులు అయిపోతాం కదా. అయ్యి బాబాయ్ ఇంత కానుకే అనుకుంటారు కూడా జనాలు. నిజమే. అది నయమాను కృతజ్ఞతగా తీసుకెళ్ళాడు, స్వస్థత పొందిన వెంటనే ఇద్దామని. కానీ ఎలీషా అనేటువంటి దైవజనుడు అన్నాడు, అయ్యా వెండి బంగారాలు సంపాదించుకునేటువంటి సమయం ఇది కాదు, ధనధాన్యాలు కూడగట్టుకునేటువంటి సమయం ఇది కాదు. కాబట్టి నువ్వు తెచ్చిన కానుక నాకొద్దు, నువ్వు తీసుకుని మళ్ళా పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. తీసుకుని పట్టుకెళ్ళిపో అన్నాడు. ఎలాగుంటుంది అప్పుడు? నువ్వు కానుక తెచ్చావు, అమ్మా ఈ కానుక తీసుకుని దాచుకునే టైం కాదు ఇది. నువ్వు తెచ్చిన కానుక నువ్వు పట్టుకుని వెళ్ళిపో అంటే నువ్వేం పడతావు? బాధ అయిపోద్ది. ఏంటా ఈయనకి ఎక్కువైపోయిందేమో, కానుక కట్టుకెళ్ళినా కూడా ఏమంటున్నాడు, వద్దంటున్నాడు అని సనుగుడు వస్తుంది. చాలామంది సనుగుకుంటారు, బాధపడతారు. నయమాను పరిస్థితి అలాగే ఉంది. ఏంటి ఇంత నేను ప్రేమతో తెస్తే వద్దంటున్నాడు ఏంటినా అని అనుకుంటున్నాడు. పక్కన ఎవరున్నారు ఇప్పుడు? గెహాజీ ఉన్నాడు. గెహాజీ అనుకున్నాడట, పోనీ ఈయనకి అక్కర్లేదు కదా, పోనీ ఈయన సంపాదించేసుకున్నాడు పోనీ అనుకోవచ్చు. ఇదిగో నాకు మాత్రం ఏమొద్దు, కానీ మా శిష్యుడు ఉన్నాడు, మా పరిసారకుడు ఉన్నాడు, అతనికి ఏమన్నా కొద్దిగా ఇచ్చేయాలన్నాయి అంటాడేమో అనుకుంటున్నాడట. ఈయనేమన్నాడు? ఆ మాట అనలేదు. అనకపోయేటప్పటికి ఏం జరిగిందో, ఈనాటి మనుషులు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేని కొరకు పరుగులెడుతున్నారో, పరుగులెట్టి ఏం సంపాదిస్తున్నారో, గెహాజీ ఏం సంపాదించాడో ఈ రాత్రి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని
అంగీకరించుటకు నా యజమానికి ఏమి లేదు, మనస్సు లేదు. ఎవరు చెప్తున్నమాట? గెహాజీ చెప్తున్నాడు. ఎవరి గురించి? తన దైవజనుడైనటువంటి ఎలీషా గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో సిరియనుడైనటువంటి నయమాను తీసుకొచ్చినటువంటి కానుక తీసుకోవటానికి నా యజమానుడైనటువంటి దైవజనునికి ఏమి లేకపోయింది, మనసు లేదు. ఆయనకి వాటి మీద మనసు లేదు. అంటే లోక సంపద, ధనధాన్యాలు, వెండి బంగారాల మీద ఏమి లేదు, ఆయనకి మనసు లేదు. ఇవి కాదు నాకు కావలసింది. ఈరోజు దేవుని ఎరిగిన బిడలుగా ఈ లోక సంబంధమైనటువంటి సంపద కాదు మనకు కావలసింది. ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం ఆరాటపడాలి. ఆత్మలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయంగా ఎన్ని ఫలాలు మనం ఫలించామనేది మనం ఆలోచించాలి. కానీ ఈరోజు లోకంలో మనుషుడు ప్రభునంటే నమ్ముతున్నాడు తప్ప, ప్రభునంటే అంగీకరించానని అంటున్నాడు తప్ప, మనుషుడు ఏ విధంగానూ దేవునికి ఏం పట్టలేదు తెలుసా? భయం లేదు, భక్తి లేదు. మనుషుడు దేవునికి ఏమవట్లేదు తెలుసా? లోబడట్టలేదు. వాళ్ళు ఆత్మ ఫలములు లేవు, ఆత్మ భారం లేదు. ఆత్మీయ జీవితంలో 30 నుంచి 60 60 నుంచి 100 ఎదిగేటువంటి స్వభావం లేదు. ప్రభు నమ్ముతున్నాడు కానీ శరీర మరి ఆశల ప్రకారంగానే పరుగులెడుతున్నాడు. శరీర కోరికలు ఎలాగుంటే అలా పరుగులెడుతున్నాడు. గెహాజీ అంటున్నాడు, నా యజమానికి ఆ మనసు లేదు. మనసు లేదు కాబట్టి యజమానికి మనసు లేనప్పుడు, యజమానుడు దాన్ని ఆశించట్లేనప్పుడు మరి దాసుడిగా నీవేం చేయాలా? నువ్వు ఆశించాలా? తల్లిదండ్రులు పాపానికి దూరంగా ఉన్నారండి. పిల్లలు ఏం చేయాలా? అయ్యి బాబోయ్, మా అమ్మ దగ్గర పాపానికి చోట్లేదు, మా నాన్న దగ్గర చోట్లేదు, వాళ్ళు యథార్థంగా బ్రతుకుతున్నారు, నేనెందుకు ఈ పాపం చేయాలని అనుకోవాలి పిల్లలు. అంతేనా? మరి గెహాజీ మనసును ఒకసారి గమనిద్దాం. దైవజనుడు అంటున్నాడు అతనికి ఆ మనస్సు లేదన్నాడు, మంచి మాట చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైంది? చదువురా. యెహోవా జీవముతోడు. ఎవరి జీవంతోడు? యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందనని నయమాను కలుసుకోవటానికి రథం వెనకాల పరిగెడుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరి జీవముతోడు? యెహోవా జీవముతోడు నేను ఆ మనుషుణ్ణి కనుగొని అతని దగ్గర ఎంతో కొంత తీసుకుందామనే మనస్సు ఎవరికి వచ్చింది? నయమానుకు వచ్చింది, గెహాజీకి వచ్చింది. నయమాన్ ఆశ అంటే ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నానే, నేను స్వస్థత పొందాను, నేను ఆశీర్వదించబడ్డాను, నాకు పసిపిల్ల దేహం వచ్చింది, నా దగ్గర కానుక తీసుకోలేదు దైవజనుడు, నేను వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను, ఏమీ తీసుకోలేదే, ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నానని బాధగా వెళ్తున్నాడు. రథంలో కూర్చున్నాడు కానీ బాధ, మనసు సంతోషం లేదు. కానీ చేపుడికి రథం వెనకాల ఒక ఆయన పరిగెట్టేస్తున్నాడు. పరుగెడుతున్నాడు. దేనికోసం? ఏమండి, ఏం కావాలి ఇప్పుడు? వెండి కావాలా? వెండి కావాలా? వస్త్రాలు కావాలా? అయ్యా అవి నాకు కావాలని తెచ్చుకోవడానికి కోసం రథం వెనకాల ఏం చేస్తున్నాడో తెలుసా? పరుగెడుతున్నాడు. ఈరోజు అమ్మ మందిరానికి రండి. ఒకవేళ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తే దయచేసి మీరు శోధించబడతారు. అపవాది మిమ్మల్ని శోధిస్తుంది. దేవుడు అంటున్నాడు మీరు మెలకువ లేకపోతే మీరు శోధించబడతారని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు మెలకువ కలిగి ఏం చేయండి? ప్రార్థన చేయండి. అమ్మ మందిరానికి రండి అంటే కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది వస్తాం. అదో వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవక్తన చూస్తుంటే ఏదో ఎటకారంగా కనబడుతుంది. ఆలోచన చేయండి. దేవుడు నమ్మదగినోడు. ఆయన అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమి ఏం చేయగలం? తీగ ద్రాక్ష వల్లే ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో, మీరు నాయందు నిలుచుంటే కానీ మీరును ఫలించరు అన్నాడు. తీగే ఎక్కడుండాలా? తీగ ఎక్కడుండాలా? ద్రాక్షావల్లిలో ఉండాలా. ఆ ద్రాక్షావల్లిలోంచి తీగి వేరు చేసామనుకోండి ఏమైపోద్ది? ఏమవుతుంది? ఎండిపోద్ది, చిక్కిడిపోదు. ఉందండి మీకు అర్థం అవడం కోసం తీగులు పాకుతాయి. అందులో తీగి తెగిపోయింది.
పచ్చగుంటుందా, ఎండిపోద్దా? ఎందుకని ఎండిపోయింది? అది ఆ తీగలోంచి ఏమైంది? అది వేరైంది కనుక ఏమైపోయింది? ఎండిపోద్ది. నిజమే, క్రైస్తవ జీవితం అనేది మనం తీగ వలె అంటగట్టబడిన వారమై ఉండాలి. యేసులో ఏమై ఉండాలా? అంటగట్టబడాలి. వేరయ్యమ్మా ఏమవుతామంటున్నాడు? ఎండిపోయినటువంటి జీవితం. ఎండిపోయిన జీవితంలో సమాధానం ఉంటుందా? ఎండిపోయిన జీవితంలో సంతోషం ఉంటుందా? ఎండిపోయిన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? ఏమవుతాం? ఎంత ప్రయాసపడతామే, ఒక్కరోజు కాకుండా కష్టపడతామే, ఏమైనా ఫలితం ఉంటుందా? ఆలోచన చేయండి. ఇప్పుడు దైవజనునితో ఉండవలసినటువంటి మనుషుడు, దైవజనునితో ఉండవలసినటువంటి వ్యక్తి, కలిసి దేవునితో ఆరాధన చేయవలసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? త్రోవ వేరైపోయింది. దైవజనుని విడిచిపెట్టాడు. రథం వెంబడి ఏం చేస్తున్నా తెలుసా? పరుగెడుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలని పరుగు సంపాదించుకోవాలా? వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వాళ్ళు మంచం కొనుక్కున్నారు, ఆవిడ బంగారం కొనుక్కుంది, ఆవిడ పొలం కొనుక్కుంది, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు, 4 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు. నేను కూడా సంపాదించుకోవాలా? ఆశ అందరికీ ఉంటుంది, తప్పు కాదు. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు. అంటే అందరికంటే నిన్ను బాగున్న దానిగా చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తానన్నాడు? నువ్వు నా మాట వింటే, నా మాటకు లోబడితే, నా మాట ప్రకారంగా జీవిస్తే, నా ఆజ్ఞలు నువ్వు గనుకుంటే నేనేం చేస్తానన్నాడు? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు. మంచిదే. అయితే నిన్ను హెచ్చించాలి. దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన త్రోవలో నడవాలి. గెహాజీ ఏమి విడిచిపెట్టాడు? ఇప్పుడు త్రోవను విడిచిపెట్టాడు. ఆ త్రోవలో వెళ్ళవలసిన అవసరం కాదు. ఆ త్రోవలో మనం వెళ్ళకూడదు. ఆ త్రోవలో వెళితే నష్టమని ఎరిగిన వాడే దైవజనుడు. అందులో వెళ్ళొద్దని చెప్పాడు. ఇది మాకు అక్కర్లేదని చెప్పాడు. ఆయన కూడా ఏకీపించాల. కానీ ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, ఇతని దగ్గర కొంత తెచ్చుకుందామని చెప్పి రథం వెంబడి ఏం చేస్తున్నాడు తెలుసా? పరుగెట్టాడు. రథం మీద కూర్చున్న నయమాను ఇది చూసి రథాన్ని ఆపు చేసి ఎదరకు వచ్చి ఈ మనుషుని కలుసుకున్నట్టున్నాడు. క్షేమమేనా? అయ్యా క్షేమమేనండి. ఇదిగో మీరు ఇలాగో రాగానే అబద్ధం ఆడుతున్నాడండి. ఏమాడాడు? అబద్ధం ఆడాడు. నయమాను ఎదురుగుండగా ఏ అబద్ధం ఆడాడు చూడండి. చదవరా గట్టిగా. వర్తమానం పంపి ఇద్దరు యవన బిడ్డలంట ఎఫ్రాయిము మన్యము నుండి ఇప్పుడో వచ్చారా అండి? యవనోసులు అయిన వాళ్ళు వచ్చారా? ఎవరైనా దైవజనుడి దగ్గరికి వచ్చారా? వచ్చినందుకంట ఏమి ఇవ్వాలా? నీవు వాళ్ళ నిమిత్తం 2 మణుగుల వెండి. అంటే ఈ ఆశ ఏంటి? 2 మణుగుల వెండి అయితే నేను లైఫ్ అంతా బ్రతికేయచ్చు అనుకున్నాడో ఏంటో తెలియదు. 2 మణుగులు వెండి చాలు, 2 దుస్తులు చాలు ఇమ్మన్నారు అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? 4 మణుగుల వెండి. అంటే ఎందుకు 2 మణుగులు ఏంటి? అంటే అతని ఆశ ఏంటి తెలుసా? నేను కానుక ఇవ్వడానికి తెచ్చాను, తిరిగి నేను పట్టుకెళ్ళిపోకూడదు అని ఆశ. అందుకని ఏం చేశాడు తెలుసా? 2 మణుగులు ఏంట్రా బాబు, 4 మణుగులు అట్టుకెళ్ళని 2 మనుషులు నెట్టి 2 మూటలు కట్టి గెహాజీ వెనకాల మూటలో ఆ మనుషులకి ఎత్తి పంపించాడంట నయమాను. గబ వాళ్ళ ముందుకు పరిగెత్తుకు వచ్చేసాడు. ఆ ఇల్లు చూపించేశాడు, గదిలో వేసేసారు. జాగ్రత్తగా వెళ్ళిపోండి అన్నాడు. చక్కగా వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత జరిగింది అసలైన సంగతి. ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు? ఏమండి ఏం తెచ్చుకున్నాడు? వెండి తెచ్చి దాచుకున్నాడు. ఎక్కడిది? ఇది నయమాను కుష్ఠరోగిది. నయమాను కుష్ఠరోగంతో అట్టుకొచ్చింది. ఎందుకు వద్దన్నాడు? అతడు వచ్చేటప్పుడు శుద్ధుడై తేలేదు. ఏమండి నువ్వు దొంగతనం చేసి, హత్య చేసి, ఎందరనూ మోసం చేసి కూడగట్టుకొచ్చింది. దేవుడికి ఇస్తానంటే ఒప్పుకోడు దేవుడు.
సిరియా రాజులు ఇతర సైన్యాధిపతి కనుక ఎంతోమంది నరికినటువంటి చేతులు అవి. వెండి బంగారాలు కొల్లు సొమ్ము తెచ్చుకుని దాచుకున్నటువంటి బంగారం వెండి అది. దైవజన్ ఆత్మ అతను ఏమన్నాడు తెలుసా? అది ముట్టొద్దని చెప్పింది. అందుకే ఏమన్నాడు తెలుసా? ఒరే నీది మాకేమొద్దు అన్నాడు. నీది మాకేది వద్దన్నాడు. కానీ నీడేమన్నాడు? అబద్ధమాడి మరలా ఏమాడుతున్నాడు అంటే కూడగట్టుకోవడానికి కొంతమంది ఏమాడుతున్నారు? అబద్ధం ఆడుతున్నారు. పనికి వెళ్ళిపోయి ఎమ్మ రాలేదో వద్దాం అనుకున్నాను, నీరసం వచ్చేసిందని. ఉత్తిదే ఏమాడతాం? అబద్ధం. ఏం సంపాదిస్తాం? గెహాజీ అబద్ధమాడి 4 మనుగుల వెండి తెచ్చుకున్నాడు. 2 జతల దుస్తులు తెచ్చుకున్నాడు. అమ్మయ్య హ్యాపీ. ఇంట్లో వేసాడు, సంతోషంగా తలుపేసేసాడు. ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడో చూడాలి. త్వరగా ముగిస్తాను నేను. అతడు లోపలికి పోయి ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు యజమాని ముందు నిలబడ్డాడు. ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చితివని అడుగునందుకు వాడు నీ దాసుడునైనని అని ఎచ్చటికి నీ పోలేదు. చూడండి, 1 ఎఫ్రాయిం మన్యము నుండి 2 అవనస్తులు వచ్చారు కాబట్టి దైవజనుడు నీ దగ్గరికి వెళ్ళి ఏదైనా తేమన్నాడు అని చెప్పి అక్కడ అబద్ధం ఆడాడు. ఇక్కడికి వచ్చి ఏమాడుతున్నాడు? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. ఏమాడాడు? అబద్ధం ఆడాడు. ఇప్పుడండి గెహాజీ అబద్ధం ఆడక్కర్లేదు అక్కడ. అయ్యా మీరు వద్దన్నారు, కానీ నాకు ఎందుకు ఆశ కలిగింది. ఆ నయమాన్ వెనకాల వెళ్ళి నేను కొంత వెండి తెచ్చుకున్నానయ్యా అని అనుంటే దైవజనుడు ఏమన్నాం. కానీ ఏమాడాడు? అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవరంట? సాతాను. ఇప్పుడు జనులు ఏమాడుతున్నారు? అన్ని అబద్ధాలే. నోరిప్పితే అబద్ధం, గుడికి రాలేదంటే అబద్ధం, రాత్రి ప్రార్థన జరుగుతుంటే రాలేదంటే అబద్ధం. అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఏం అబద్ధాలు ఆడి ఏం కూడగట్టాడు గెహాజీ? చూడాలి, కిందకు వద్దాం. అంతటా ఎలీషా వానితో అంటున్నాడు, ఇదిగో ఆ మనుషుడు రథం దిగి నీ ముందుకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏంటేంటి నా మనసు నీతో కూడా లేదనుకున్నావా? నయమానుకి ఎదురెళ్ళి నయమాను నీకు ఎదురొచ్చి వెండి బంగారాలు ఇచ్చినప్పుడు నా మనసు అక్కడ నీతో లేదనుకున్నావా? వెండి బంగారములు సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఎవరితో చెప్తున్నాడు ఎలీషా? గెహాజీతో అంటున్నాడు. ఏమని? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఇది సమయమా? ఈ సంపాదన ఏమన్నా మనకు అవసరమా? ఈ పాపపు సొమ్ము మనకు కావాలా? ఇది అవసరమా నీకు అని తిట్టి ఆ నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునుగాక అన్నాడట. సర్వకాలం అంటియుండునుగాక అనగానే ఏమైంది తెలుసా? మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడట. ఏమండి, తప్పు చేసింది ఎవరు? గెహాజీ. ఆ భార్యకి ఏమన్నా తప్పు తెలుసా? తెలియదు. అతని పిల్లలకి ఏమన్నా తప్పు తెలుసా? తెలియదు. కానీ శాపం ఒక్కడిని బట్టి ఎంతమందికి వచ్చింది? కుటుంబం అంతటి మీదకి వచ్చింది. ఇదిగో ఆ నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీ కుటుంబమును ఎల్లవేళ అంటి ఉండునుగాక అన్నాడంట. వెంటనే తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. ఎవరికి? గెహాజీకి. ఒకసారిగా అలా బయటికి వెళ్ళిపోవడం. అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళగానే భార్య కుష్ఠరోగం వచ్చింది. ఆ పక్కకి వెళ్ళగానే పిల్లలకు కుష్ఠరోగం వచ్చింది. ఏం మిగిలింది?
ఏం మిగిలింది? ఎందుకని? దేనికి పరిగెట్టాడు? తన పరుగు ఏం మిగిల్చింది అండి? ఏం మిగిల్చింది? కుష్ఠ రోగాన్ని మిగిల్చింది. లేని జబ్బు తెచ్చుకున్నాడు. ఒక అతనంట బ్యాంకులో డబ్బంతా తాళం తీసి పెద్ద బ్యాగ్ అంటే సదిరేసుకున్నాడట. ఎవరు చూడలేదట. ఇప్పుడు అవన్నీ మామూలుగా తాళాలు వేసేసాడట. బ్యాగ్ సంకనెట్టుకున్నాడట. నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎవడు చూడలేనప్పుడు వీడికి భయం ఏంటి? భయం ఏంటి? నడుచుకుంటూ వెళ్ళిపోతాప్పటికి భయంకరంగా ఒకసారి గాలి వచ్చేస్తుంది. మన కాళ్ళకి గాలి వస్తుందో అని రావట్లేదు. మేఘం ఒక్కసారి వచ్చేస్తుంది కానీ ఏం రావట్లేదు, వర్షం కొట్టలేదు. సినికిలు ఆడుతుందంటే తోపుర కింద సినికిలు పాపం కచ్చిపిల్ల భుజాన్ని వేసుకుని నెత్తి మీద వేసుకుని ఈ డబ్బు బ్యాగ్ సంకనెట్టుకుని నువ్వు నడిచి వెళ్ళిపోతున్నాడు. పాపం ఎవరిదో పోలీసు జీప్ వెనకాల పాపం ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు, తడిసిపోతున్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేశారట. ఆఫ్ చేస్తే ఈడేం చేయాలా? బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయి కూర్చుంటే ఏ గొడవ లేదు. ఈడు పోలీస్ జీప్ ఎక్కడం మానేసి చూసాడంట వాళ్ళని. ఎవరాల్లో? పోలీసు. మొత్తం ఎవడో నా మీద కంప్లైంట్ పెట్టేశాడు, ఎవడో నన్ను చూశాడు, నేను చూడలేదు అనుకున్నాను. కానీ పోలీసు వాళ్ళు వచ్చేసారు బాబు అనుకుని ఈడు పోలీస్ జీప్ ఎక్కడం మానేసి పరిగెట్టాడట. ఇదేంటి వర్షం వస్తుంది కదా నేను ఎక్కమని మనం ఆపు చేస్తే మనల్ని చూసి పరిగెడుతున్నాడేంటి? ఒరే జీప్ స్పీడ్గా పోనిచ్చి అన్ని పట్టుకొని అన్నాడట. పట్టుకుంటే రంగం అంతా బయట అడుపును. పాపం ఏం చేసింది? పాపం ఏం చేస్తుంది? తప్పు చేసి ధైర్యంగా ఉండలేం. ఒక సామెత ఉంటుంది, బొంక కలిగితే అంటారు కదా. అంటే కొంతమంది నోటితో ఏం చేయగలుగుతారు? బొంక కలిగితేనే. అది నేను అనకూడదు కానీ అన్నం అంటే నోటితో కొంతమంది గదమగలుగుతారు, కొంతమంది గదమలేరు. చెయ్యకపోయినా చెయ్యిని తప్పుకి ఏమైపోతారో తెలుసా? కొంతమంది బలైపోతారు. ఏమి లేనోళ్ళు, నోట్లో నాలుక లేనోళ్ళు చేయలేని తప్పుకి ఏమవుతారు? బలైపోతారు. కానీ ఏది ఏమైనా మన పాపము ఏదో ఒక రోజు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? సమాజములో నిలబెడుతుంది, సమాజములో తలదించుకున్న వానిగా చేస్తుంది, సమాజములో మరి అందరి ఎదుట అవమాన పాలు చేస్తుంది. ఏంటో తెలుసా? మనం చేసే పాపం. నిజమే, గెహాజీ జీవితంలో చేసిన చిన్న తప్పు తన కుటుంబం అంతటికి ఏమొచ్చి పడ్డా తెలుసా? శాపం వచ్చింది. మీరు గమనించండి, ఈరోజు మనం శాపం పాలవడానికి వీల్లేదు. మనము కలిగి ఉన్న దాంట్లోనే సమృద్ధి చేత దేవుని చేత మనం తృప్తిపరచబడాలి. దేవుడు కొంచెమును నేను ఏం చేస్తానన్నాడు తెలుసా? సమృద్ధితో నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మనం పరుగులెట్టిన దరిద్రునంట పెద్ద బంగారము రోడ్డు మీద ఉన్న బంగారంలో దొర్లించిన ఆ దరిద్రు కొంటున్నట్టు ఒంటి మీద కూడా బంగారం అంటుకోదట. ఎక్కడ దొల్లిచ్చినా బంగారం మీద దొల్లిచ్చినట్టుగా అంటుకోదట. ఎవడీడు? దరిద్రుడు. ఇంకోటి ఉంటుంది, దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినంట ముళ్ళపల్లేనంట, ముళ్ళపరిగానంట. ఏ పని తలపెట్టినా ఆడికి శాపమే తప్ప ఆశీర్వాదం లేదట. కారణం ఏంటంటే దేవుని కృప వాడి మీద లేదు. నువ్వు ఏ చిన్న పని చేసినా దేవునికరంగా మార్చబడాలంటే మనకెవరి కృప ఉండాలి తెలుసా? దేవుని కృప ఉండాలి. ఆయన కృప ఉంటే ఏ విషయంలో మనం ఏమవ్వలేం తెలుసా? శాపానికి గురు కాలేం. దేవునికి స్తోత్రం చెప్దాం. గెహాజీ చేస్తున్నటువంటి చిన్న పని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిగెట్టాడు. చివరికి తెచ్చుకున్నది ఏంటమ్మా? మరి మన పరుగు ఎక్కడికి? మన పరుగు దేనికి? మన ఆరాటం దేనికోసం? కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినం. ఏదో ఒక రోజు దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం వధువ సంఘం వలె, పెళ్ళి కుమార్తె వలె ఏమో ఉండాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం. అలా సిద్ధపడ్డ వారందరినంట ప్రభు
మధ్యాకాశంలో వారిని వివాహం చేసుకోబోతున్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సంఘము వధువుగా ఏమవ్వాలంట? సిద్ధపడాలా. లోక ఆశలు కాదు, లోక ఆరాటం కాదు, సంపద కాదు, సిరి సంపదలు కాదు, వెండి బంగారాలు కాదు, భోగభాగ్యాలు కాదు, శరీర కోరికల కొరకు ఆరాటం కాదు. ఇవన్నీ మనలో ఏమవ్వాలి తెలుసా? చంపబడాలా, త్రుంచివేయబడాలా. దేవుని కొరకు మనం ఆరాటం కలిగి ఉండాలి. మన ఆశ ఒకటే, మన ఆరాటం ఒకటే, నేను దేవుని సన్నిధిలో కనిపించాలని, దేవుని సన్నిధిలో నేను ఉండాలనేటువంటి ఆరాటం కలిగి ఉందాం. ఈ లోక సంబంధమైన ఆరాటం మనకేం తెస్తుంది? శాపం తెచ్చింది. గెహాజీ కుటుంబానికి కుష్ఠరోగం వచ్చింది. సమాజంలో బ్రతకడానికి లేదు, సమాజానికి దూరం అయిపోవాల్సి వచ్చింది, ఊరికి ఎలపలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదేమన్నా 5 రోజులు 6 రోజులు ఉంటుంది అన్నాడా? నువ్వు బ్రతికినంతకాలం నీకు అంటూ ఉంటుంది అన్నాడు. అంతే. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా కుష్ఠతోనే వాళ్ళు ఏమవ్వాలా? చచ్చిపోవాలి. ఎంత భయంకరమైన శాపం వచ్చిందా? ఎందుకు శాపం వచ్చింది? 2-3 విషయాలు చెప్పాను అందులో, మీరు గమనించారు లేదు? 2 అబద్ధాలు ఆడాడు. ఎన్ని అబద్ధాలు? 2 అబద్ధాలు ఆడాడు. 3వది, పరిగెట్టకున్నటువంటి స్థలానికి ఏం చేశాడు? పరిగెట్టుకెళ్ళాడు. ఈ 3 పనులు అతనికి ఏం తెచ్చిపెట్టే? శాపం తెచ్చే. కాబట్టి మనం జాగ్రత్త పడదాం, దేవునికి దగ్గర అవుదాం, ఆశీర్వాదానికి వారసులు అవుదాం, ఆయన రాకడలో ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో చిత్తపడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మన అందరికి ఇచ్చునుగాక. అందరికి వందనాలు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప తండ్రి. ఏ యోగ్యత లేని వాళ్ళము ప్రభువా, నీవే నీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాపాడుతున్నావు, నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు. ఈరోజు వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప నాయనా, నీ కృప తండ్రి. ఇదిగో ఈ రాత్రి నీ పాద సన్నిధిలో కూడుకొని ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఇదిగో నీ సన్నిధిలో ఉండవలసినటువంటి గెహాజీ నీ సన్నిధిని విడిచిపెట్టి పరిగెట్టాడు. నీ సన్నిధిలో యథార్థంగా బ్రతకవలసిన గెహాజీ అబద్ధమాడాడు. ఆ 3 పనుల వల్ల అతని కుష్ఠరోగానికి గురయ్యాడు తండ్రి. ఎట్టి పరిస్థితిలో అటువంటి శాపం మాకు కానీ మా కుటుంబం మీద కానీ రావటానికి వీల్లేదు ప్రభువా. నీ కృపతో మా కుటుంబం నింపబడాలా, నీ ఆశీర్వాదానికి మేము పాత్రులు కాబడాలా, నీ ఆశీర్వాదంతో మేము నింపబడాలా. ఎట్టి పరిస్థితిలో నాయన శాపం మమ్మలను వెంబడించడానికి వీల్లేదు, ఆశీర్వాదం మమ్మల్ని వెంబడించాలా. అలాగూ మమ్మల్ని సిద్ధపరచండి. అలాగూ మేము నీ సన్నిధిలో కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళకుండగా విశ్వాస యాత్రలో నమ్మకంగా ఈ కడవరి దినాల్లో నిన్ను విడవక నీతో సాగిపోయే కృప మందరకు మీరు దయచేయండి. వాక్యం వినేది విడిచిపెట్టడం కాదు. గెహాజీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుని మేము కూడా నీ కొరకు పరిగెట్టాలి. ఆశ కొరకు కాదు, సంపద కొరకు కాదు, దీవెన కొరకు కాదు, మేలు కొరకు కాదు. అయ్యా నీ సన్నిధిలో ఉండాలని ఆశ, నీ సన్నిధిలో గడపాలని ఆశ, నీతో ముఖదర్శనం చేసుకోవాలని ఆశ. అదే మా ఆశ అయి ఉండాలా, అదే మా గోల్ అయి ఉండాలా. అట్టి సిద్ధపాటు మాకు దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు ప్రభువా, వాళ్ళని కూడా అట్టుగా సిద్ధపరిచి మేలు చేయమని ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధల్ల చేయమని, ముఖ్యంగా బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. ఇదిగో నాయన స్పీడ్ తెచ్చారు నాయన, వారిని మీరు దీవించి పంచుండగా సమృద్ధిని ఉంచండి. నాయన చాలామంది ఇంకా రాలేకపోతున్నారు. నీ చిత్తమైతే ప్రతి బిడ్డ ప్రేరేపించబడి నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొనటానికి కృపనిచ్చి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము ఇటుకున్న మనకును, మన బిడలకును, మన కుటుంబాలకును ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి
మన మీదను మన బిడల మీదను నిత్యము నిలుచునుగాక. ఆమేన్. యేసు రక్తం